లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు ఇద్దరు ట్రాన్స్కో సిబ్బంది. ఖానాపురం విద్యుత్ శాఖ డీఈ కార్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఈరియా, అసిస్టెంట్ ఇంజనీర్ రనీల్ ఏసీబీకి పట్టుబడ్డారు. ట్రాన్స్కోలో హైటెన్షన్ పోల్స్ కు సంబంధించి తాను చేసిన పనులకు పెండింగ్ లో ఉన్న బిల్లు మంజూరీ కోసం గుత్తేదారు సురేష్ బాబు దగ్గర నుంచి 20,000 రూపాయలు డిమాండ్ చేశారు. దీనితో గుత్తేదారు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సురేష్ బాబు నుంచి లంచం తీసుకుంటుండగా ట్రాన్స్కో సిబ్బందిని ఏసీబీ అధికారులు రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఉద్యోగుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నట్టు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. సురేష్ బాబు అని చిన్న ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్స్ చేస్తుంటాడు. ఆయనకి ఒక దాదాపు 5 లక్షల విలువ చేసే ఒక ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ 132 కేవీ లైన్స్ పోయాయి. కింద వాటి లెగ్స్ రిపేర్స్ వస్తుంటాయి. ఆ లెగ్స్ రిపేర్స్ కాంట్రాక్ట్ చేశాడు ఆయన. దానికి ఆయన 1,30,000 దాకా ఒక అమౌంట్ రిటర్న్ రావాల్సి వస్తుంది. ఆయనకి రిటర్న్ ఇవ్వాల్సి ఉంది. ఆ 1,30,000ని బిల్ చేయడానికి ఇక్కడ ఉన్న ఏడీఈ రనిల్ అండ్ ఏడీఈ ఈరియా, గగులోతి ఈరియా అండ్ ఏఈ రనిల్ ఇద్దరు కూడా 20,000 రూపాయలు ఇస్తేనే అది అని బిల్ చేపిస్తాం, లేకపోతే మీకు కాదు అని చెప్పిండ్రు. దాని విషయంలో సురేష్ బాబు మాకు కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని మేము వెరిఫికేషన్ చేసాం. సెక్యూరిటీ వెరిఫికేషన్లో కూడా వాళ్ళు క్లియర్గా 20,000 ఇస్తేనే మేము బిల్ చేస్తామని చెప్పినారు. దాంతో ఈరోజు నా సురేష్ బాబు గారు ఇక్కడికి వచ్చి డబ్బులు తీసుకొని వస్తే ఇద్దరు కలిసి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళు భయం మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మేము రెడ్ హ్యాండ్గా వాళ్ళని పట్టుకున్నాం. 20,000 కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేశాం. ఈరోజు వాళ్ళ ఇళ్లలో కూడా ఇద్దరు ఏడీ ఇల్లు మళ్ళీ ఏఈ ఇంట్లో కూడా వాళ్ళ ఏమైనా అక్రమాస్తులు ఉండొచ్చు దృష్టితోని